హలో ఎవ్రీవన్, సూటిగా సుత్తి లేకుండా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇది ఏ ట్రిప్పు కాదు, నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. ఏంటో ఈరోజంతా సాటర్డే కదా, పని హడావిడి సరిపోయింది మాకు అంతా. ఈరోజు కస్టమర్లతోనే అట్లా ఇట్లా ఈ పనితోనే సరిపోయింది. ఏం లేదు, ఉదయము ఈరోజు టైం అంతా అంతే ఉంది. మరి ఉదయం ఒక కస్టమరు వాయిస్ మెసేజ్ పెట్టింది. ఆ పాప ఎవరో నాకు తెలియదు, నెంబర్ కూడా లేదు. మళ్ళీ రిపీట్ చేద్దామంటే నెంబర్ కూడా రావట్లేదు. అయితే మీరు మెటీరియల్ ఇంత చూపిస్తున్నారు, ఇంత చూపిస్తున్నారు, ఎన్ని లక్షలు అవుతున్నాయి, అంత డబ్బు పెట్టేస్తున్నారు, మీకు వస్తాయా? మరి ఎందుకు పెడుతున్నారు? ఇట్లాగా చేసింది. మళ్ళీ లాస్ట్లో కొద్దిసేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత, నేను మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? తప్పకుండా కలవచ్చు, మేము ఉండేది అల్వాళ్ళలో, డెఫినెట్గా కలువు. ఒక విషయం చెప్పాలండి, ఇంత మెటీరియల్ ఎందుకు చూపిస్తున్నావు? మీకు బాగా ఒప్పుకుంటారా? ఇంత చూపిస్తున్నారు అంటే, వర్క్ మొదలు పెట్టినప్పుడు మెటీరియల్ డెఫినెట్గా ఉండాలి. పిచ్చి మెటీరియల్ పెట్టి చేసినంత వర్క్ అయినా పర్ఫెక్ట్గా నీట్గా చెయ్యాలి. ఒక 100 రూపాయలు వస్తున్నాయంటే నా కాన్సెప్ట్, నా వర్క్ నాకు తెలిసి, నా వర్క్ నేను పెట్టుకునే విధానం చెప్తాను. నాకు 100 రూపాయలు వచ్చిందంటే 10 రూపాయలు నేను డెఫినెట్గా పెట్టుబడి పెడతాను. దేవుడి దయ వల్ల నా ఆరోగ్యం బాగుంటే నేను పెట్టుకున్న పెట్టుబడికి ట్రిబుల్ నేను సంపాదించుకోగలను. ఈ విషయం అందరికీ తెలుసండి. ఎందుకంటే పని హార్డ్ వర్క్ చేస్తాను కాదు, అలాగే ఉంటాను. బొటెక్ రన్ చేయడం అంటే ఆషామాషి ఏం కాదు, అనుకున్నంత ఈజీ అయితే కాదు. కూర్చుంటే డబ్బులు వస్తాయి, పిచ్చి మాట. ఊళ్ళకంటే దారుణంగా కష్టపడాలి. దాని మీద ఇష్టంతో, ఈ కష్టం మాకు తెలియట్లేదు కానీ అదే ఇంట్లో ఈ కష్టం చేయమంటే కాలు నొస్తుందనో చెయ్యి నొస్తుందనో కూర్చుంటాం. ఈ వర్క్ అంటే ఇష్టం కాబట్టి ఈ కష్టం ఇష్టంగా పడుతున్నాము. అంత మాత్రానికే పెద్ద ఎగరేసి ఖర్చు చేస్తారనుకోకండి. ఎంత ఇంట్లో ఖర్చు చేయని వాళ్ళు, ఇవ్వని వాళ్ళైనా నీ కష్టాన్ని చూసి వాళ్ళకి వీళ్ళు కష్టపడుతున్నారని 2 రోజులు చూస్తారు, 4 రోజులు చూస్తారు, 10 రోజులు చూస్తారు, 100 days కైనా వాళ్ళు గమనిస్తారు మనల్ని. మనకు చెప్పరు, గమనిస్తారు. వీళ్ళు ఇంత వర్క్ చేస్తున్నారు కదా అని వాళ్లే మనకు సపోర్ట్ ఇస్తారు. అలా ఇవ్వలేదా? వెయిట్ చేయండి. నాకైతే సపోర్ట్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, డబ్బులు ఇస్తేనే సపోర్ట్ అనుకోను. మా వారితో నేనంటాను, నాకు ఇంకా సపోర్ట్ ఇస్తేనా ఇంకా కష్టపడతానని. అదంతా సోది. వాళ్ళు సపోర్ట్ ఇవ్వకుండానే వచ్చి ఇక్కడ కూర్చొని చేసుకోగలుగుతున్నామా? డెఫినెట్ గా ఇస్తున్నారు. మనమేదో అంటాం గాని వాళ్ళు ఇస్తున్నారు ఖచ్చితంగా. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఖర్చు చేసి పెట్టుబడి పెడుతున్నావు, అందుకు నీకు జరుగుతుంది. పిచ్చి మాటమ్మా, అది తెలుసుకో ఫస్ట్. నాకు తెలిసి నువ్వు కష్టపడుతూనే ఉండుంటావేమో, ఇంకా సక్సెస్ అందుకోలేదేమో. ఒక్కటే చెప్తున్నాను, సక్సెస్ అందుకోవాలంటే కష్టపడు. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, సంవత్సరం రోజులు ఎదురు చూడు. కాలేదా? ఇంకా 4 ఏళ్ళు ఎదురు చూడు. ఖచ్చితంగా అవకాశం నీ దగ్గరకు వస్తుంది. లేదా నువ్వే కష్టపడుతుండు, అవకాశాన్ని కల్పించుకో. నువ్వేమీ దొంగతనం చేయట్లేదు, ఎవరితో ఎత్తుకు రావట్లేదు. దీంట్లో తిట్లు ఉంటాయి, మెప్పులు ఉంటాయి. అబ్బా భలే కుదిరింది, భలే ఉంది, భలే ఉన్నారు అనేవాళ్ళు ఉంటారు. అన్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తున్నారేంటి, అరే మేము డబ్బులు ఇసిరేస్తున్నాం కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అవి పడండి, ఇవి పడండి, సిన్సియర్ గా వర్క్ చేసుకుంటూ పోండి. మీరు వెళ్లే రూట్ కరెక్ట్ అనుకోండి, ఎవ్వరి మాటలు పట్టించుకోకండి. నేను మామూలుగా అయితే నేను నా కూతురికి కూడా నేను చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నానండి. ఇన్నేళ్ల తర్వాత నాకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తుంది, కానీ నేను ఒక్కరోజు నువ్వు హార్డ్ వర్క్ చేసావని ఇంతవరకు అన్నా. ఇంకా నువ్వు కష్టపడలేదు అంటాను. ఎందుకంటే ఈ వర్క్ అంటేనే అందరికి పండగలు ఉంటాయి, పబ్బాలకు ఉంటాయి. ఈ వర్క్ చేసే వాళ్ళకు ఉండదు. కానీ ఇచ్చేవాళ్ళు డబ్బులు పెడుతున్నాం కదా అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళని కూడా అనలేం మనము. ఇంకొకటి, బిజినెస్ ఎవరన్నా చేస్తున్నారు, ఆడవాళ్ళు ఇట్లాగా ఏదన్నా కష్టపడాలి అనుకుంటున్నారు అనుకోండి, చేతైతే సపోర్ట్ చేయండి, లేకపోతే ఏ కామెంట్ చేయకండి, గమ్ము వదిలేయండి. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏం అడుక్కోరు, మిమ్మల్ని ఏమనరు.
దేవుడి దయ వల్ల నా ఆరోగ్యం బాగుంటే నేను పెట్టిన దానికి 4 ఇంతలు నేను సంపాదించుకోగలుగుతాను. ఈ విషయం ఇంత క్లారిటీగా ఎలా చెప్తున్నానంటే నా మీద, నా వర్క్ మీద నాకు నమ్మకం. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకుంటారో, ఇంకేమనుకుంటారో, గర్వం అనుకుంటారో, పొగరు అనుకుంటారో, ఏదనుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే కష్టపడుతున్నాం, కష్టపడుతున్నాం. ఉదయం 5 గంటలకు లేస్తున్నామో, 4 గంటలకు లేస్తున్నామో, 6 గంటలకు లేస్తున్నామో, వండి ఇంట్లో పని అంతా చూసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడంతా అన్ని వర్కులు చూసుకోవాలంటే చాలా కష్టం అమ్మా. మీరు అనుకున్నంత ఈజీగా ఏముండదు. రెడీ అయి కూర్చొని షోలు చెప్పడానికి నేను యూట్యూబ్ చేయట్లేదు. యూట్యూబ్ అనేది ఏంటంటే అడ్రస్ తెలియడం కోసం మొదలు పెట్టాను. ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసిన టిప్స్ ఏదైనా ఉంటే చెప్దామని చేస్తున్నా. ఎందుకంటే ఇష్టపడుతున్నారు, చెప్తున్నారు అంటున్నారు కాబట్టి ముందుకెళ్తున్నాను. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చెప్తాను. దీని గురించి ఏముంది, మీరు పిల్లలు, మీరు కష్టపడండి, చేసుకోండి, ఇంకా కష్టపడండి. సక్సెస్ ఈ రోజు రాకపోవచ్చు కానీ డెఫినెట్ గా వస్తుంది. ఇది అసలు మీరు వినాల్సిన ఇదే కాదు. ఈమెంట్రా దేవుడా ఇలా చెప్తుంది మాకు తలనొప్పికి అనుకోకండి. అందరి మనసుల్లో ఉండేదే, అందరి బొటెక్లలో ఈ ప్రాబ్లమ్స్ ఉండేదే. కర్మ జాలక కస్టమర్స్ వచ్చి ఇచ్చిపోయినవి ఏదో పనిలో ఉండి మాస్టర్ కు 100 సార్లు చెప్పి చెప్పినా ఒక్కొక్కసారి మాస్టర్ తనంతట తను చేసుకెళ్లాడు అనుకోండి, అది ఎవరిని ఎత్తిన పడుతుంది? షాప్ లో ఉండే ఓనర్ మీదే, అంటే మనమే. అది ఏదన్నా రాసుకోలేదు, చేసుకోలేదు, సర్దుకోలేదు అనుకోండి, ఎవరిని ఎత్తిన పడుతుంది? కూలి వాళ్ళగా చేసే మన మీదనే. ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి మనం ఎన్నంటున్నా సర్దుకుపోతున్నాం. గాని దీంట్లో కష్టము ఉంటది, నష్టము ఉంటది. అన్ని భరించుకొని హ్యాపీగా బొటెక్ పెట్టుకోండి. 2-3 అడిగారు, బొటెక్ పెట్టుకోవచ్చా, మంచిగా ఉంటదని. కష్టపడే మనస్తత్వం ఉంటే ఖచ్చితంగా బాగుంటది. కాకపోతే ప్రతి వాళ్ళు బిజినెస్ పెట్టినప్పుడు అందరం మంచిగా జరగాలని అనుకుంటాం. ఎవరము ఖాళీగా కూర్చోవాలి, జరగొద్దు అనుకోము. దేవుడి దయ వల్ల నాకైతే ఒక మంచి నేమ్ అయితే ఉంది. అది పోగొట్టుకోకూడదని ఎవరి పనులు వాళ్ళు చేసుకపోతారు. మామూలుగా అంటారా, హ్యాపీగా కలుస్తాం, కలిసినప్పుడు మాట్లాడుకుంటాం. రోజు మేము కలవకపోయినా పర్లేదు. అలా అని ఒకళ్ళవి ఒకళ్ళ దగ్గర మీకు రేటు ఏదన్నా ఉంటే మాట్లాడేసుకోండి అమ్మా, నో ప్రాబ్లం. కష్టపడే వాళ్ళను ఎంకరేజ్ చేయండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి సపోర్టింగ్ మాటే. మా ఫ్రెండ్స్ అయితే ఇదే చెప్తారు, అమ్మో విజయ్నా, ఆమె అసలు నిద్రపోదు, చాలు నాకు ఆ మాట హ్యాపీగా ఉంటది వాళ్ళు అన్నప్పుడల్లా. అంటే బయటకి చెప్పలేకపోవచ్చు కానీ ఫోన్లే, నేను నా వర్క్ అంటే ఇంత నమ్మకం ఉంది వీళ్ళకి. కానీ మనం అన్నీ చెయ్యము. వర్క్ మాస్టర్స్ మీద డిపెండ్ అవుతాం, వర్కర్స్ మీద ఉంటాం కాబట్టి కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి. మంచి ఉంటది, చెడు ఉంటది, లాభం ఉంటది, నష్టం ఉంటది. అన్ని భరించగలిగి 100% మీకు వర్క్ తెలిసి నేను కష్టపడిన అంటేనే ఈ ఫీల్డ్ లోకి రాండమ్మా. డెఫినెట్ గా రండి, మంచిగా సక్సెస్ అవుతారు. 1 రోజు, 2 రోజులు, 10 రోజులు, 2 ఏళ్లకైనా మీరు సక్సెస్ అందుకుంటారు డెఫినెట్ గా. కాకపోతే రాగానే అయ్యో రాలేదని అనుకోకండి. ఇట్లాంటి మాటలు, మెసేజ్లు అస్సలు పట్టించుకోకండి. అందరూ కష్టపడండి. అందరూ మా పిల్లల్లాగానే ఉంటారు. అందరం పనులు చేసుకుంటాం, దగ్గరలోనే ఉంటది. ఎవరి బిజినెస్ వాళ్ళకి మంచిగా జరగాలి, ఇంత పెట్టామే, ఇంత చేశామని డెఫినెట్ గా ఉంటది. కానీ అంత మాత్రాన ఒకళ్ళకొకళ్ళం రుద్దుకునేంత శత్రుత్వాలైతే ఎవ్వరికీ లేవు. అట్లయితే అనుకోవద్దు. నేను ఖర్చు పెడుతున్నాను అని మీకు ఎవరు చెప్పారు? ఎవరి డబ్బులు ఎవరికి ప్రీతి ఉండదమ్మా. తీసుకుపోయి ఇంత కష్టపడుతున్నాం, రూపాయికి తీసుకుపోయి బజార్లో వేసుకుంటామా? ఎవ్వరం వేసుకోము. కాకపోతే పెట్టుబడి పెట్టండి, బిజినెస్ నడవదు, 100% నడవదు. పెట్టుకోవాలి, బిజినెస్ పెట్టుకోవాలి, దానికి తగ్గట్టు ఆలోచించుకోవాలి, కష్టపడాలి. నాకు ఆ కష్టపడే మనస్తత్వం ఉంది. ఆరోగ్యం సహకరించాలి. కానీ డెఫినెట్ గా నేను చిన్న ఇవి నేను ఆలోచించాను. ఎందుకంటే నేను చేసుకోగలుగుతాను. ఆరోగ్యం ఒకటి నాకు సహకరించాలి. నాకు ఆ నమ్మకం ఉంది. నాకు కాదు, మా ఇంట్లో అందరికి ఉంది. కాబట్టే వచ్చి పెడుతున్నా కూడా ఏం అబ్జెక్షన్ చెప్పరు. ఎందుకో చెప్పనా,
ఒక్కసారి చూస్తారు, 2 సార్లు అరుస్తారు, 3వసారి కోప్పడతారు, 4వసారి ఇది ఇంతేలే అని వదిలేస్తారు, 5వసారి గమనిస్తారు. డెఫినెట్ గా గమనిస్తారు నువ్వేం పని చేస్తున్నావు, ఎంత వస్తుందని. మనతో చెప్పరు గాని 100% గమనిస్తారు వాళ్ళు. వాళ్ళకి మన కష్టం విలువ అర్థం అవుతుంది. పోనీ ఇంత కష్టపడుతుంది కదా అని ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు. మనతో అనరు కానీ డెఫినెట్ గా సపోర్ట్ ఇస్తారు. సో అందుకని కష్టపడు, మంచిగా సక్సెస్ అందుకో. కలవాలి అన్నావమ్మా, మేము అల్వాళ్ళలో ఉంటాము, రా, ఎప్పుడైనా వచ్చి కలువురా, హ్యాపీగా కలువు. ఏదైనా సజెషన్ ఉంటే నువ్వైనా చెప్పొచ్చు, నేనైనా చెప్పొచ్చు, ఎవరమైనా చెప్పొచ్చు. ఒకళ్ళకొకళ్ళం ఇక్కడ ఎవరం శత్రువులం లేము, అందరం పెట్టుకుంటూ పోతున్నాం కాబట్టి మన పనులు మంచిగా జరగాలని ఎవరికైనా ఉంటది. సో ఇదంతా మీకు వినాల్సిన అవసరం అని నేను అన్ను గాని, ఎందుకో ఉదయం కొంచెం ఒక 1/2 అవర్ నాకు అట్లా అనిపించింది. ఏమి తిని కూర్చుంటే ఎల్లక కాదు, ఇంకేం కాదు కానీ కొంచెం పిల్లలు కదా, ఈ చిన్న చిన్నవి పట్టించుకోకండి. మంచి వర్కే, మీరు డెఫినెట్ గా చేసుకోండి అమ్మా. బొటెక్ పెట్టుకునే వాళ్ళు హ్యాపీగా పెట్టుకోండి, కానీ భారీగా పోకండి. స్టార్టింగ్ లో చిన్నగా స్టెప్ బై స్టెప్ తీసుకోండి. 2 ఇయర్స్ 3 ఇయర్స్ కష్టపడ్డ తర్వాత నేను ఈ స్టెప్ తీసుకున్నాను. ఒకరోజు తీసుకుంది కాదు ఈ ఆలోచన, 10 ఇయర్స్ తర్వాత. సో అలా ప్లాన్ చేసుకోండి, అందరూ సక్సెస్ అవుతారు. దీంట్లో పెద్ద ఇదులు ఏం లేదు, అందరం కష్టపడతాము. దానివల్ల పెద్ద ఇదేం లేదు. సక్సెస్ అనేది ఏదో ఒక రోజు అందుతుంది. కొంచెం తేడా ఉండొచ్చేమో, కొద్దిగా టైం పట్టొచ్చేమో, డెఫినెట్ గా అందుతురా. ఇలా మాట్లాడుతున్నందుకు ఎవరేమనుకుంటారో నాకు తెలీదు. నా మనసులో ఆలోచన నేను చెప్పాను. అది వరకైతే బుక్కుల్లో రాసుకునే వాళ్ళం మేము, డైరీల్లో, బుక్కుల్లో. మీకు ఈ జనరేషన్ కి అవి అవసరం లేదు. మేము కూడా దాచుకొని ఎందుకు ఉండాలి, ఓపెన్ గానే చెప్పాలి. మీరు ఓపెన్ గా మెసేజ్ పెట్టినప్పుడు నేను ఓపెన్ గానే చెప్తున్నాను. అలా అనుకోకమ్మా, సక్సెస్ అనేది ఒక్కళ్ళకే వస్తుందా? నీలో ఏదో బాధ ఉంది, ఇంకా సక్సెస్ అందుకోలేదని. ఇప్పుడు సక్సెస్ అందేసుకున్నామని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? జస్ట్ కష్టపడుతున్నాము. ఇంకొకటి, పెట్టుబడి పెట్టకుండా బిజినెస్ నడవదు. పెట్టుబడి పెడితేనే బిజినెస్ నడుస్తుంది. దాన్ని సంపాదించుకునే కెపాసిటీ నీకు ఉండాలి. అదైతే చూసుకో డెఫినెట్ గా. నాకైతే ఆరోగ్యం సహకరిస్తే 101%, 100 కాదు 101% నేను కష్టపడి చేసుకోగలుగుతాను. ఆ ధైర్యం నాకుంది. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని విసిగించాలని కాదు కానీ కొన్ని బొటిక్స్లలో ఇలాంటివి మా ప్రమేయం లేకున్నా కూడా కొన్ని విని ఇలా చూసి కొద్దిగా మనసు నొచ్చుకుంటాం. పెద్ద నన్ను కామెంట్లు చేయలేదు, కాకపోతే చేసేంత ఏజీ కాదు, పడేంత ఇది కాదు. కాకపోతే పిల్లలు ఎవరైనా చేసే వాళ్ళైతే ఏం చేస్తాం లేబ్బా అనుకునేంత వస్తుంది వాళ్లకు. మాకేముంది, పెద్దాళ్ళం ఏదో అనుకుంటాము, 10 నిమిషాలు అయ్యో అనుకుంటాను, అయిపోతుంది. కానీ పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం చేతైతే. లేదా వాళ్ళ పాటికి వదిలేయండి, వాళ్ళు కష్టపడి వాళ్ళు చూసుకుంటారు. మా పిల్లలందరూ ఇంతమంది చుట్టుపక్కల ఉన్నారు, కష్టపడుతున్నారు, కలుస్తున్నారు, ఉంటున్నారు. వర్క్ లో అయ్యో అనుకుంటారేమో, మనసులో అనుకుంటారేమో, కానీ కలిసినప్పుడు హ్యాపీగా ఉంటారు. వాళ్లకు లేని బాధ మా